వెల్కమ్ టు కలమ్స్ 100. మై సెల్ఫ్ మణికంఠ. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇంట్రొడక్షన్స్ ఏ విధంగా మనం ప్రజెంట్ చేయాలి, ఏ విధంగా ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు బాడీని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఏ విధంగా ప్రజెంట్ చేస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్గా మనం బాడీ ప్రజెంట్ చేయాలి అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి, కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? కంటెంట్ ఒక్కటే ఉంటే సరిపోతుందంటే అది కూడా సరిపోదు. మనకి ప్రాపర్గా అప్రోచ్ అనేది తెలిసి ఉండాలి. సో ఆ అప్రోచ్ ఒక స్ట్రక్చర్డ్ వేగా ఉండాలి, ఒక క్రమ పద్ధతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, రైట్? అలానే కొన్నిసార్లు గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది కూడా అవసరం. సో గుడ్ హ్యాండ్ రైటింగ్ అన్నాం కదా అనేసి అంటే ఒక క్యాలిగ్రాఫర్ రాసినట్టు అంత మంచిగా రాయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. బట్ అర్థవంతమైనటువంటి రీతిలో మన యొక్క దస్తూరి అనేది ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. సో లాస్ట్గా ఏదైనా ఒక అంశాన్ని బాడీలో ప్రజెంట్ చేసేటప్పుడు మల్టీ డైమెన్షనల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని అర్థం చేసుకొని దాన్ని యూని డైమెన్షనల్గా కాకుండా మల్టీ డైమెన్షనల్గా ఆలోచించి మనం ఆన్సర్ని ప్రజెంట్ చేస్తే బెస్ట్ స్కోర్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది, రైట్? అయితే బాడీని ప్రజెంట్ చేసే దాంట్లో చాలా వరకు అప్రోచెస్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ అప్రోచెస్ అంటే, ఒకటి స్టేపుల్ అప్రోచ్ అనేసి, లెవెల్ అనాలిసిస్ అని, జిఎస్ పేపర్ బేస్డ్ అనేసి, అలానే సప్లై చైన్ అప్రోచ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం స్టేపుల్ అప్రోచ్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం, రైట్? తర్వాత వచ్చేటటువంటి వీడియోల్లో ఈ అంశాలు ఏంటి, దీనికి సంబంధించినవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో మేజర్గా లెవెల్ అనాలిసిస్ అంటే ఇండివిజువల్ లెవెల్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ లెవెల్, సొసైటీ లెవెల్, రైట్? ఇఫ్ ఇన్ కేస్ స్టేక్ హోల్డర్స్. సో ఈ విధంగా లెవెల్ అప్రోచ్కి వెళ్ళచ్చు. లేదంటే కొన్ని ఎథిక్స్ ఓరియంటెడ్ ఏవైనా క్వశ్చన్స్ ఇస్తే స్టేక్ హోల్డర్ అప్రోచ్ను కూడా మనం అప్రోచ్ అవుతూ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో, ఈ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఈవెన్ ఎస్సేని ప్రజెంట్ చేసే దాంట్లో కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇలా అప్రోచ్ని మనం ఫాలో అయితేనే అది మల్టీ డైమెన్షనల్గా కనిపిస్తుంది, రైట్? తర్వాత జిఎస్ పేపర్ బేస్డ్ సప్లై చైన్ అప్రోచ్. ఈ సప్లై చైన్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇది అగ్రికల్చరల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏదైనా ఇస్తే దానికి సంబంధించి రాయొచ్చు. సో సప్లై చైన్ ఏంటి, ఇన్పుట్, ప్రాసెసింగ్, అలానే అవుట్పుట్. సో ఈ విధంగా సప్లై చైన్ అప్రోచ్ అనేది ఉంటుంది. సో మన అగ్రికల్చర్ రిలేటెడ్ ఏవైనా క్వశ్చన్ వచ్చినా లేకపోతే ఏదైనా కంటెంట్ వస్తే అప్పుడు ఏ విధంగా ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం అడ్రస్ చేస్తూ రాయాలి ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇకపోతే స్టేపుల్ అప్రోచ్ అని చెప్పుకున్నాం కదా. సో స్టేపుల్ అప్రోచ్, సో ఈ ఫస్ట్ పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం చేస్తాం. సో ఈ లెటర్స్ ఎస్ ఫర్ సోషల్, టీ ఫర్ టెక్నాలజికల్, ఏ ఫర్ అడ్మినిస్ట్రేటివ్, పీ ఫర్ పొలిటికల్, ఎల్ ఫర్ లీగల్, అలానే ఈ ఫర్ ఎకనామిక్ ఆర్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అంశాలు. సో మేజర్గా సోషల్, సామాజిక పరమైనటువంటి అంశాలు ఏవొస్తాయంటే ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, ఎక్స్ప్లోయిటేషన్, ఐడెంటిటీ. సో ఇఫ్ ఇన్ కేస్ తెలుగులో చెప్పాలంటే విద్య, వైద్యం, సామాజిక భద్రత, ఎక్స్ప్లోయిటేషన్ దోపిడీ, ఐడెంటిటీ గుర్తింపు, రైట్? అలానే టెక్నాలజీ పరంగా అయితే యాక్సెస్, వల్నరబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అందుబాటులో, ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి ఆ టెక్నాలజీ అనేది, అలానే దుర్బలత్వం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు. అలానే అడ్మినిస్ట్రేటివ్ పరంగా అయితే డేటా, సమాచారం ఏ విధంగా ఉంది, ఇన్స్టిట్యూషన్స్, సంస్థల యొక్క తీరు ఏ విధంగా ఉంది, ఇంప్లిమెంటేషన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా పాలసీ రిలేటెడ్ అంశాలు ఉంటే వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది, ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది అనేసి ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి అంశాల్లో మనం చూడవచ్చు. తర్వాత పొలిటికల్ పరమైనటువంటి అంశాలు అయితే పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, అలానే పొలిటికల్ రిప్రజెంటేషన్, వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది అనేవి మనం చూస్తాం. లీగల్ రిలేటెడ్ అంశాలు అయితే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి లాస్ ఏ విధంగా ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు,
అలానే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి వర్డిక్ట్స్, తీర్పులు ఏవైనా ఉన్నాయా. రైట్. తర్వాత ఎకానమీ పరంగా అయితే ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం, స్కిల్స్, నైపుణ్యాలు, క్యాపిటల్, సో వెదర్ ఇట్ ఈస్ హ్యూమన్ క్యాపిటల్ అవ్వచ్చు, సోషల్ క్యాపిటల్ అవ్వచ్చు, లేదంటే ఎకనామిక్ క్యాపిటల్, 3 రకాల క్యాపిటల్. అలానే మార్కెటింగ్, లాస్ట్గా పావర్టీ ట్రాప్. సో ఈ విధంగా మనం ఈ స్టేపుల్ అప్రోచ్ అనే దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్లీ ఇటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో ఇది మనం ఇండియన్ సొసైటీ రిలేటెడ్ క్వశ్చన్స్కి రాస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. లేదు అంటే జనరల్ ఎస్సేకి సంబంధించినటువంటి ఏవైనా ఎస్సే ఇస్తే దాంట్లో కూడా ఈ అప్రోచ్ను మనం అడ్రస్ చేస్తే మన యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో అది మల్టీ డైమెన్షనల్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ రిలేటెడ్, లేకపోతే షెడ్యూల్డ్ తెగలకి సంబంధించింది కావచ్చు, ఉమెన్కి సంబంధించింది, ఆర్ఎల్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ట్రాన్స్జెండర్ ఇష్యూ కావచ్చు, అలానే ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చిన, చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చిన, ఏవి ఇచ్చినా మనం ఈ అప్రోచ్ను ఫాలో అవుతూ రాస్తే చాలా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లైక్ ఎస్టీ రిలేటెడ్ లేదంటే ఉమెన్ రిలేటెడ్ తీసుకోండి. సో మోస్ట్లీ మనకి ఉమెన్ రిలేటెడ్ ఎస్సీస్ చాలా ఎక్కువగా వస్తాయి. ఉమెన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని మనం ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఉమెన్కి సంబంధించినటువంటి స్టెప్స్ని కూడా దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి? ఎడ్యుకేషన్. సో చాలా వరకు లిటరసీ అనేది తక్కువగా ఉందని చెప్పచ్చు, లేదంటే డిజిటల్ లిటరసీ చాలా తక్కువ ఉందని చెప్పచ్చు. సో ఈ విధంగా విద్యకి చాలా దూరంగా ఉన్నారనేసి, దానికి ఎగ్జాంపుల్గా స్టెమ్ ఫీల్డ్స్లో వీళ్ళ యొక్క పర్సంటేజు, ఇటువంటివన్నీ చెప్పచ్చు కదా. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో వీళ్ళ యొక్క శాతం తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత హెల్త్ పరమైనటువంటి అంశాలు అయితే మోస్ట్లీ అటు మాల్ న్యూట్రిషన్ పరంగా ఎక్కువగా ఉన్నారు, ఎనేమియా పర్సంటేజు మహిళల్లో చాలా ఎక్కువగా ఉంది. సో రక్తహీనత సమస్యలతో చాలా వరకు వీళ్ళు బాధపడుతున్నారు. అలానే ఈ ఋతుస్రావానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వీళ్ళు చాలా వల్నరబిలిటీని ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అటు ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, సోషల్ సెక్యూరిటీ పరంగా, సో చాలా వరకు ఇంట్లోనే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, డౌరీ రిలేటెడ్ హెరాస్మెంట్స్ కావచ్చు, రైట్, ఇటువంటి మ్యారిటల్ రేపు, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సంబంధించి సామాజిక భద్రతాపరమైనటువంటి అంశాలు కూడా చాలా పేలవంగా ఉన్నాయి. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఈవెన్ ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ ప్రొహిబిషన్ ఏవైతే చెప్పామో వాటితో పాటుగానే ఇటీవల కాలంలో అత్యాచారాలు ఎక్కువగా అవుతున్నాయి. అండ్ ఆల్సో సెక్షువల్ హెరాస్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అండ్ ఆల్సో ఈవెన్ మనకి గృహాల్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నది ఈ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈవెన్ రీసెంట్గా చూసుకుంటే ఈ డిజిటల్ యుగం కావడం, ఇంటర్నెట్ సౌకర్యాలు ఎక్కువగా విజృంభించడం వల్ల ఈ హెరాస్మెంట్, ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది మరింత తీవ్ర రూపం దాల్చింది. అలానే ఐడెంటిటీ క్రైసిస్. సో బికాస్ ఆఫ్ పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ, పితృస్వామ్య భావజాలంతో కూడినటువంటి వ్యవస్థ వల్ల వీళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ ఏదైతే ఉందో అది సరిగ్గా ఉండటం లేదు. సో వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపు చాలా తక్కువగా ఉంది. తర్వాత సేమ్ మిగతా అంశాలు, యాక్సెసిబిలిటీ. సో ఏ విధంగా టెక్నాలజీ పరంగా యాక్సెసిబిలిటీ అంటే ఇక్కడ స్టెమ్ ఫీల్డ్స్ని మనం మళ్ళీ ఎగ్జాంపుల్గా చెప్తూ రాయొచ్చు, రైట్. అలానే డిజిటల్ సంబంధించినటువంటి అంతరాలు ఎక్కువగా ఉన్నాయి అనేసి, రైట్. అలానే ఇంటర్నెట్ సౌకర్యాలు కావచ్చు, ఇటువంటివన్నీ టెక్నాలజికల్ యాక్సెసిబిలిటీ తక్కువగా ఉంది, వల్నరబిలిటీ అనేది ఎక్కువగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకి సంబంధించి సరిగ్గా లేకపోవడం, అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంటే వీళ్ళకి సంబంధించినటువంటి డేటా సరిగ్గా లేదు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా పేలవంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ గాను, లేదంటే రాజ్యాంగ సంస్థగా మారాల్సినటువంటి అవసరం ఉంది, కానీ అలా కాకుండా నార్మల్ బాడీగా ఉండటం వల్ల దీనికి అంత ఎక్కువగా పవర్స్ ఉండటం లేదు. అలానే వీళ్ళకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చాలా తీసుకొస్తున్నప్పటికీ కూడా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువగా ఉంది. ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ చాలా తక్కువగా ఉంది. అటు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మధ్య కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కావచ్చు, సోషల్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ మధ్య చాలా వరకు కోఆర్డినేషన్ తక్కువగా ఉంది, రైట్. అలానే పొలిటికల్ పరంగా వీళ్ళకి సంబంధించినటువంటి పాలసీస్ ప్రాపర్గా రావట్లేదు. సో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రావాల్సినటువంటి అవసరం ఉంది పాలసీస్, బట్ ఎంతవరకు ఈ పాలసీస్ వస్తున్నాయి?
అలానే పొలిటికల్ రిప్రజెంటేషన్. సో ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతోనే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పటికీ కూడా అది నేటికి అమలవుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. సో స్టిల్ మన పార్లమెంట్లో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ ఎంత ఉంది? 12 to 14% మాత్రమే ఉంది. ఈవెన్ అటు హైకోర్ట్స్లో కావచ్చు, ఇటు సుప్రీంకోర్టులో కావచ్చు, అటు స్టేట్ అసెంబ్లీస్లో కూడా చాలా వరకు ఉమెన్ రిప్రజెంటేషన్, ముఖ్యంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. లీగల్ పరంగా చూసుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. నిర్భయ చట్టం ఉంది. ఇటువంటివన్నీ వచ్చినప్పటికీ కూడా వీళ్ళ మీద అత్యాచారాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ లైక్ ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, 16, 17, 18. సో ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ లైక్ విశాఖ గైడ్లైన్స్, ఇటువంటివన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కిందకే వస్తాయి కదా. తర్వాత ఎకానమీ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, స్కిల్స్ పరంగా చాలా వెనకబడి ఉండడం, అటు సోషల్ హ్యూమన్ క్యాపిటల్ తక్కువగా ఉండడం, వీళ్ళకి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఎస్జీస్ ఏవైనా డెవలప్ చేసేవనుకోండి, ఏవైనా ప్రోడక్ట్స్, వాటికి సంబంధించి మార్కెట్ యాక్సెసిబిలిటీ ఎంతవరకు ఉంది. అలానే చాలా వరకు ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ అనేది ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది. ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఎక్కువ అవటం వల్ల ఎక్కువ శాతం మహిళలు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ విధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ మనం ఈ అప్రోచ్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. లేదు అంటే ఈ అప్రోచ్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకోవాలనేది కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, సోషల్ సెక్యూరిటీ రిలేటెడ్, ఎక్స్ప్లోయిటేషన్, ఐడెంటిటీ క్రైసిస్, అలానే టెక్నాలజీ పరంగా యాక్సెస్, వల్నరబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్మినిస్ట్రేటివ్ పరంగా అయితే డేటా, ఇన్స్టిట్యూషన్స్, ఇంప్లిమెంటేషన్స్, ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ ఉండాలనేసి, అలానే పొలిటికల్ రిలేటెడ్ అయితే మంచి పాలసీస్ రావాలి, దాని ఇంప్లిమెంటేషన్ ఉండాలి. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇంకా బాగా ఉండాలంటే ఈ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత లీగల్ పరంగా అయితే ఈ చట్టాలు ఉన్నాయి, వాటిని ఇంకా దృఢంగా స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని మనం మెన్షన్ చేయొచ్చు. సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ లైక్ సైరా బాను కేసు కావచ్చు, సరళ ముత్కల్ కేసు కావచ్చు, శబరిమల రిలేటెడ్ కేసు కావచ్చు, రైట్ విశాఖ గైడ్లైన్స్ కావచ్చు, పోక్సో రిలేటెడ్ చట్టాలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ కావచ్చు, మేనకా గాంధీ కేసు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం కోట్ చేయొచ్చు. అలానే ఎకానమీ పరంగా అయితే ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. స్కిల్స్ ఓరియంటేషన్గా ఉమెన్కి కూడా ఎక్కువగా ఇది ఉండేటట్టు చేయాలి. సో మోస్ట్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో వీళ్ళకి సంబంధించి చాలా పథకాలు తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్, ఇటువంటి పథకాలు ఉన్నాయి కదా. అలానే క్యాపిటల్ని ఇంక్రీజ్ చేసేటట్టు ఉండాలి. అటు సోషల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్, ఎకనామిక్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసేటట్టు ఉండాలి. అలానే వీళ్ళకి సంబంధించినట్టు వీళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తారో వాటికి మార్కెటింగ్ యాక్సెసిబిలిటీ అనేది కూడా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఈ విధమైనటువంటి అప్రోచ్తో మనం నాట్ ఓన్లీ ఉమెన్ ఇష్యూ, ఈవెన్ ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ట్రాన్స్జెండర్ ఇష్యూస్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ది, చిల్డ్రన్స్ది, మైనారిటీస్ది. సో ఈ విధంగా ఏ అంశాలు ఇచ్చినా మనం ఇలా అడ్రస్ చేస్తూ రాస్తే ఈజీగా మనకి బాడీ అనేది మంచిగా కనిపిస్తుంది, మల్టీ డైమెన్షనల్గా కూడా కనిపిస్తుంది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.